దుర్మార్గపు పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అనేక ఇబ్బందులకు గురి చేశారన్నారు. అయినప్పటికీ అభ్యర్థులు భయపడకుండా పోరాడి విజయం సాధించారన్నారు. మరికొందరు అభ్యర్థులు స్వల్ప ఓట్లతో ఓటమి చెందారన్నారు. వచ్చే 3 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని గోదావరి ఖనిలోని బొగ్గుగని కార్మిక సంఘం కార్యాలయంలో అన్నారు. రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ దౌర్జన్యాలకు కాంగ్రెస్ దుర్మార్గమైనటువంటి పాలనకు ఎన్నో విధాలుగా అధికార దుర్వినియోగం చేసినా కూడా జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో ప్రజలు ఈ యొక్క కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటేసినారు. ఓటు శాతం చూస్తే అర్థమవుతా ఉన్నది. రామగుండం రాజకీయాలలో ఇటువంటి ఎన్నికలు ఎన్నడూ కూడా చూడలే. ఈ ప్రజలను ప్రచారానికి వద్దంటారు, కార్యకర్తలను నాయకులను బెదిరించి ఇళ్లలో నుంచి వెళ్ళి ప్రచారానికి వెళ్ళొద్దని అంటారు, పోటీ చేసేటువంటి అభ్యర్థులను బెదిరిస్తారు. ఇట్లా అన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా గొప్ప తీర్పు ఇచ్చినారు. మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, పోటీ చేసినటువంటి అభ్యర్థులకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాం.